వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. సోమవారం బద్వేల్ మున్సిపాలిటీ 22వ వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైసీపీ నాయకులు చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సక్రమంగా జరగలేదని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశారని, తిరిగి రాజన్న పాలన రావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే బద్వేల్ నియోజకవర్గానికి 400 కోట్లు నిధులు మంజూరు చేస్తారని, తద్వారా బద్వేల్ మున్సిపాలిటీని సుందరీకరణంగా మార్చుకునేందుకు వీలవుతుందన్నారు. కనుక 11వ తేదీ జరిగే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వెంకట సుబ్బయ్యకు మీ అమూల్యమైన ఓటు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని, ఆయన గెలిచిన వెంటనే బద్వేల్లో మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి ప్రజలకు మంచి వైద్యం అందిస్తారని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ ప్రచార కార్యక్రమానికి స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ పెద్దారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, సింగసాని గురుమోహన్, శ్రీనివాసులు, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటే చెప్పినాడు జగనన్న 3 రోజుల కింద వచ్చినప్పుడు, అన్న 300, 200 కోట్ల కాదన్నా, మన ముఖ్యమంత్రి అయితే బద్వేలుకు మీరు అడిగినంత డబ్బు నేను ఇచ్చి బద్వేలు పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాకందరికి కూడా, నాకు వెంకట సుబ్బయ్య గారికి పెద్ద ఎత్తున హామీ ఇవ్వడం జరిగింది. మేము ముందుండి ఈ బద్వేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు చేయాల్సిందంతా కూడా జగనన్నను ఆశీర్వదించాలా, జగనన్నకు ఓట్లు వేయాలి, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వెంకట సుబ్బయ్య గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటే జగనన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీ అందరికీ పేరు పేరున సవినయంగా నమస్కరించుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. మహిళా లోకమంతా కూడా మేము ఏ గ్రామానికి పోయినా కూడా బయటికి వచ్చి చిరునవ్వుతో పలకరిస్తూ జగనన్న ముఖ్యమంత్రి కావాలి, జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పేద ప్రజలకు అందరికీ కూడా మేలు వస్తుందమ్మా. అన్న ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలు, నవరత్నాలు కార్యక్రమాలు ఎంతైనా మేలు చేస్తుంది. ముఖ్యంగా మహిళా లోకానికంతా కూడా పెద్ద మేలు చేకూరుతుంది. మహిళలకు అన్న పెద్దపీట వేశాడు. అనేక కార్యక్రమాలతో పాటు మద్యపానాన్ని కూడా పూర్తిగా నిషేధించి ప్రతి కుటుంబంలో కూడా మద్యం సేవించే వాళ్ళందరినీ కూడా మాన్పించి వాళ్లకు గౌరవం పెంచాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం. కుటుంబంలో మద్యం చాలిస్తే ఆ పురుషులు, ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి జగనన్న ఎన్ని ఇబ్బందులున్నా కూడా మద్యపానాన్ని తొలగించాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. అంతే కదమ్మా, మన బద్వేల్ నియోజకవర్గానికి ముఖ్యంగా తెలుగు గంగకు నీళ్లు తెచ్చుకొని ప్రతి ఎకరా భూమి కూడా సాగు చేయాలని చెప్పి సత్సంకల్పంతో ఉన్నారు. బీసీ మహిళలకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, అవ్వా తాతలకు అందరికి కూడా 3000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, డ్వాక్రా మహిళలకు పూర్తిగా మీరు ఓటేసే రోజుకు ఎంత అప్పు ఉందో ఆ అప్పంతా అన్నే కడతాడు. మొత్తం మీరు 1 రూపాయి కట్టక్కర్లేదు. 4 విడతలుగా ఆ డబ్బంతా మీ చేతికే ఇస్తాడు అన్న. కాబట్టి అంతే కదమ్మా, కొత్త రుణాలు తీసుకోవాలంటే ఆ రుణాలకు పూర్తిగా 0 వడ్డీకే రుణాలు ఇస్తారు. మీకు ఇల్లు కట్టిస్తారు, దాదాపు 2 లక్షల రూపాయల ఇల్లు. ఆ ఇల్లు స్త్రీల మీదనే కట్టిస్తారమ్మా, మీ పేరు మీదనే రిజిస్టర్ జరుగుద్ది. మీరు ఎవరికైనా లోనుకి వెళ్ళాలంటే దాని మీద 1,50,000 కావాలంటే పావలా వడ్డీకే రుణాలు ఉంటాయమ్మా ఇంటి మీద. మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అంతే కదమ్మా, మన డాక్టర్ దంపతులు ఇద్దరు కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన సతీమణి డాక్టర్ సుధా గారు, ఇద్దరు కూడా పెద్ద డాక్టర్లమ్మా. మన ఊర్లో బద్వేల్లో ఒక పెద్ద ఆసుపత్రి పెట్టి అన్ని కూడా బాధ్యతాయుతంగా మీకు వైద్య సేవలు అందజేస్తారు. 1 రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీ కింద మనందరికి కూడా ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నారు మన డాక్టర్ దంపతులు ఇద్దరు కూడా. కాబట్టి అన్ని మేలు జరుగుతాయమ్మా. జగనన్న వస్తే నేను వెంకట సుబ్బయ్య